ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారాడు. ఏపీ ఎన్నికల్లో జగన్ ఓడిపోతాడని, గెలవడం చాలా కష్టమని మాటిమాటికి చెబుతూ చెవిలో జోరీగలా రోదపెడుతున్నాడు. జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని, తాయిలాలతో మభ్యపుచ్చుతున్నాడని మండిపడుతున్నాడు. దీంతో వైసీపీ కేడర్ అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక్క జగన్ 6 పీకేలకు సమానమని, గెలుపు పక్కా అని అంటుంది. పీకే తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్పై విమర్శలు సంధించాడు. వైఎస్ జగన్ తిరిగి గెలవడం చాలా కష్టం. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘెల్ లాగే జగన్ కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారు. మహారాజులా తాయిలాలు విసరడం తప్ప చేసిందేమీ లేదు. ఉద్యోగాలు కల్పించలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు అని అన్నాడు. ఏపీలో జగన్ మళ్లీ గెలుస్తారని పలు జాతీయ సర్వేలు అంచనా వేస్తుంటే పీకే అందుకు విరుద్ధంగా చెప్పడం ఆసక్తి రేకెస్తుంది. పీకే వ్యాఖ్యలపై జగన్ ఏమాత్రం రియాక్ట్ కాకపోవడం మరింత ఆసక్తికరం. 2019 ఎన్నికల్లో పీకే వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశాడు. జగన్ పాదయాత్ర కష్టం, పీకే స్ట్రాటజీ ఫలించి వైసీపీ ఘన విజయం సాధించింది. తర్వాత పీకే బీహార్లో సొంత పార్టీ పెట్టుకున్నాడు. తాను పార్టీలకు పనిచేయడం లేదని చెబుతున్నాడు. అయితే చాటుమాటుగా ఆ తతంగం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీకే గత డిసెంబర్లో చంద్రబాబుతో భేటీ కావడం దీనికి కారణం. ఏపీలో పీకే నేరుగా ఎవరికీ పని చేయకపోయినా ఆయన శిష్యులు, మాజీ సహచరులు అటు వైసీపీకి ఇటు టీడీపీకి పనిచేస్తున్నారు. అధికార విపక్షాల పనితీరుపై పీకేకి తన టీం నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతుంటాయి కనుక అతని అంచనాలు నిజం కావచ్చని చర్చ జరుగుతుంది. ఏపీ ఓటర్లు జగన్కు చెక్ పెడతారని పీకే బాహటంగా చెప్పడం ఏదైనా వ్యూహంలో భాగమనే సంశయాలు కూడా తలెత్తుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ కాలజ్ఞాని కాదు. ఓటర్ల నాడిని పసిగట్టడం, ప్రజాభిప్రాయాన్ని కొంతమేరకు ప్రభావితం చేయడం వంటి వ్యూహాల్లో దిట్ట కావచ్చు గానీ అతడు చెప్పినట్టే జరుగుతుందని గ్యారంటీ లేదు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పీకే అంచనాలు ఫలించలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్న పీకే అంచనా బోల్తా కొట్టింది. రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పీకే అంచనా వేయగా బీజేపీ గెలిచింది. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా తన టీంలు అందించిన డేటా ఆధారంగానే ఆయన నిర్ణయాలకు వస్తున్నట్లు కనిపిస్తుంది. అన్ని సందర్భాల్లోనూ పీకే ప్రిడిక్షన్లు నిజం కాలేదు కనుక జగన్ ఓడిపోతాడన్న అంచనా కూడా నిజం కాదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉన్నానని, తన పార్టీ జన్సురాజ్ను బలోపేతం చేయడమే తన లక్ష్యమని పీకే చెబుతుంటాడు. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, డీఎంకే, ఆప్ వంటి నానాజాతి పార్టీల లీడర్లతో మంత్రాలు జరుపుతుంటాడు. వాళ్ళిచ్చే ఫీడ్బ్యాక్తో ఎన్నికలపై తన అంచనాలు చెబుతుంటాడు. పీకేనే అన్నట్లు అతనికి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే టీంలు లేవు. తన శిష్యులు, సహచరులు అందించే డేటానే ఆధారం. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందంటున్న పీకే ఏపీలో ఎన్డీఏ కూటమి బలాన్ని అతిగా అంచనా వేస్తున్నాడని వైసీపీ భావిస్తుంది. జగన్ ఉద్యోగాలు కల్పించకపోయినా, రాష్ట్రాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకపోయినా ప్రజలకు నగదిస్తున్నాడు కనుక మళ్లీ ఫ్యాన్ బటనే నొక్కుతారని ధీమాగా ఉంది. పీకే మాట్లాడే ప్రతి మాట వెనుక వ్యూహం ఉంటుందని, జగన్ ఓడిపోతాడన్న మాటల వెనుక ఏదో ఎత్తుంటుందని టీడీపీ అండ్ కో అనుమానిస్తుంది. అతని మాటల మాయలో పడొద్దని కేడర్ను అప్రమత్తం చేస్తుంది.